Hi guys, welcome back to our YouTube channel Vlog Media. నేను మీ బ్రైట్ బత్లా. సో ఈ వీడియోలో నేను మీకు ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని కలర్గా ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నా దగ్గర ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని ఫోటోషాప్లోకి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఇమేజ్ మీద హోల్డ్ చేసి ఫోటోషాప్లోకి ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఆర్ Ctrl+Oని కనుక మీరు కీబోర్డ్లో హిట్ చేసినట్లయితే ఫోటోషాప్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ మనకి సిస్టంలో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫోటోని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి నేను ఒక కొత్త డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకుంటున్నాను. నేను A4 షీట్ మీద ఈ ఫోటోని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి నేను Ctrl+N నేను కనుక క్లిక్ చేసినట్లయితే నాకు ఇక్కడ కొన్ని ఫోటో ప్రీసెట్స్ అనేది కనిపిస్తుంది. ప్రింట్లోకి వెళ్తున్నాను. ప్రింట్లో ఇక్కడ A4 అని ఉంది. A4 మీద క్లిక్ చేస్తున్నాను. రెజల్యూషన్ అనేది 300 అనేది ఉండాలి. క్రియేట్ మీద జస్ట్ క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నేను Ctrl+Tab కనుక హిట్ చేస్తే నేను ఏదైతే ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నానో ఆ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దాన్ని నేను Ctrl+A అని క్లిక్ చేస్తున్నాను. Ctrl+Cని క్లిక్ చేసి మళ్ళీ Ctrl+Tab కొట్టి Ctrl+V అని కొడుతున్నాను. నేను ఏదైతే A4 డాక్యుమెంట్ తీసుకున్నానో దాంట్లోకి ఇది ఇంపోర్ట్ అయిపోతుంది. సో నేను Ctrl+T పెట్టి దీన్ని నేను రీసైజ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా నేను ఇమేజ్ని A4 డాక్యుమెంట్లోకి సెట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి Ctrl+Alt+I కనుక క్లిక్ చేసినట్టయితే మనకి A4 డైమెన్షన్స్ అనేవి మనకు కనిపిస్తుంది. రెజల్యూషన్ 300 ఉంది. ఓకేని హిట్ చేస్తున్నాను. మళ్ళీ Ctrl+Tab కొడుతున్నాను. ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ డాక్యుమెంట్ని నేను క్లోజ్ చేస్తున్నాను. Ctrl+W కనుక క్లిక్ చేస్తే మనం ఇంపోర్ట్ చేసుకున్న డాక్యుమెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది మనం క్రియేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్ అనమాట. ఇది A4. సో ఇప్పుడు మనం ఇమేజ్ని కనుక కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ కొంచెం పిక్సలేట్ అయినట్టు కనిపిస్తుంది. సో దీని క్వాలిటీని కొంచెం నేను ఎన్హాన్స్ చేస్తాను. సో ఎన్హాన్స్ చేయటానికి నా దగ్గర ఒక ప్లగ్ఇన్ ఉంది. తోపోజ్ ఫోటో A అని ఉంది. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఆటోమేటిక్గా ఎన్హాన్స్ చేసే సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ కనుక మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను దీన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎన్హాన్స్ ఉంది కదా, ఎన్హాన్స్ మీద కనుక నేను క్లిక్ చేసినట్లయితే ఫోటో కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ రిమూవ్ నాయిస్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఫోటోలో ఉండే నాయిస్ని తీసేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి అది ఏమేమి చేస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో రిమూవ్ నాయిస్ చేశాను. దాని తర్వాత ఇమేజ్ కొంచెం షార్ప్ ఉండాలి కాబట్టి షార్ప్ మీద కూడా నేను క్లిక్ చేస్తున్నాను. రికవర్ ఫేస్ మీద కూడా క్లిక్ చేస్తున్నాను. ఫేస్లో ఉండే డీటెయిల్స్ ఏవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఇది మనకి యూస్ అవుతుంది. సో వన్స్ ఇవన్నీ మనం కమెంట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ టు అడోబ్ ఫోటోషాప్ అని కనుక క్లిక్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయి మనకి ఇమేజ్ అనేది ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఆ ఎఫెక్ట్ ఇమేజ్ మీద అప్లై అవుతుంది. సో ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్, ఒక 20 to 30 seconds తీసుకుంటుంది. వెయిట్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇలా నేను ఫోటోని కొంచెం ఎన్హాన్స్ చేశాను. ఇప్పుడు చూడండి దీని క్వాలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే F7 క్లిక్ చేస్తే లేయర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఒకవేళ హైడ్ అయిపోతే ఈ లేయర్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా లేయర్ని లెఫ్ట్ కర్సర్ తోటి ఇట్లా జస్ట్ ఇట్లా హోల్డ్ చేసుకొని లేయర్ ప్యాలెట్ మీద లేయర్స్ ఉంది కదా, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేస్తే
ఇది ఇంకోటి డూప్లికేట్ అవుతుంది, ఆర్ కంట్రోల్ చేయకొట్టినా కానీ లేయర్ వైగా కాపీ అవుతుంది అనమాట. సో మీరు 2 వేస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఐదర్ కంట్రోల్ చేయనా కొట్టచ్చు, ఆర్ మీరు ఇట్లాగా డ్రాగ్ చేసుకొని ఈ లేయర్ మీద కనుక, ఈ న్యూ లేయర్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇది డూప్లికేట్ తీసుకోవడం జరుగుతుంది. వద్దనుకుంటే ఇక్కడ మీకు రీసైకిల్ బిన్ లా కనిపిస్తుంది కదా, ఈ బిన్ మీద క్లిక్ చేస్తే ఆ లేయర్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ లేయర్ని ఒక డూప్లికేట్ లేయర్ తీసుకున్న తర్వాత మనం ఫోటోని కొంతవరకు ఎన్హాన్స్ చేసాము. సో ఇప్పుడు నేను దీన్ని ఒక డూప్లికేట్ లేయర్ తీసుకుంటాను. Ctrl+J అంటే ఈ లేయర్ డూప్లికేట్ అవుతుందన్నమాట. సో డూప్లికేట్ చేయాలంటే ఏదైతే మనం డూప్లికేట్ చేయాలనుకుంటున్నామో ఆ లేయర్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఒకవేళ మనకి ఈ లేయర్స్ ప్యాలెట్ కనిపించకపోతే దాని షార్ట్ కట్ వచ్చేటప్పటికి F7, బాగా గుర్తుపెట్టుకోండి. F7 కనుక కీబోర్డ్లో కనుక ప్రెస్ చేస్తే మనకి లేయర్స్ ప్యాలెట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ F7 కనుక క్లిక్ చేస్తే లేయర్స్ ప్యాలెట్ అనేది కనిపించకుండా పోతుందన్నమాట. సో F7 క్లిక్ చేస్తే నాకు ఇక్కడ లేయర్స్ కనిపిస్తున్నాయి. ఈ లేయర్ నేను డూప్లికేట్ చేయాలనుకున్నాను కాబట్టి ఆ లేయర్ని క్లిక్ చేసి Ctrl+Jని కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఈ లేయర్ అనేది ఒక డూప్లికేట్ లేయర్ అవుతుంది. డూప్లికేట్ లేయర్ మీద వర్క్ ఎందుకు చేయాలంటే, ఒరిజినల్ లేయర్ మీద కనుక మనం వర్క్ చేసామనుకోండి, బై మిస్టేక్ ఏదైనా మనం మిస్టేక్ చేస్తే ఆ లేయర్ని మళ్ళీ రీస్టోర్ చేయలేం. కాబట్టి ఒక డూప్లికేట్ లేయర్ కనుక తీసుకుంటే ఒకవేళ దాని మీద ఏదైనా రాంగ్ అయినా కానీ మనకి ఎటు ఒరిజినల్ లేయర్ ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇలా డూప్లికేట్ చేసుకున్న తర్వాత నేను ఈ డాక్యుమెంట్ని సేవ్ అనేది చేసుకుంటాను. ఒకవేళ సేవ్ చేయకపోతే మనం ఇప్పటిదాకా చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. ఒకవేళ పవర్ కట్ అయినా కానీ లేకపోతే ఫోటోషాప్ క్రాష్ అయినా కానీ ఇప్పటిదాకా చేసిన వర్క్ అంతా ఒకవేళ సేవ్ చేయకపోతే వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందుగానే మనం డాక్యుమెంట్ని ఇలా క్రియేట్ చేసినప్పుడు సేవ్ చేసుకొని కొన్ని ఇంటర్వెల్స్లో లైక్ కొంత వర్క్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేసుకోవటం, ఇంకొంత వర్క్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవటం అనేది, సో అలా సేవ్ చేసుకోవడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని డూప్లికేట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను ఇక్కడ, బ్లాక్ అండ్ వైట్ టు కలర్ అని జస్ట్ అలా సేవ్ చేసి పెట్టుకుంటున్నాను డాక్యుమెంట్ని. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఆర్నమెంట్స్ అన్నీ ఒక లేయర్గా తీసుకుంటాను అనమాట. సో దానికి నేనేం చేస్తానంటే కీబోర్డ్లో P అని క్లిక్ చేస్తున్నాను. P అంటే పెన్ టూల్. సో పెన్ టూల్ తీసుకొని ఈ జ్యువెలరీ మొత్తాన్ని నేను ఒక పాత్గా క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో దానికి నేను చేస్తాను, పెన్ టూల్ తీసుకొని ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ప్రతి ఆర్నమెంట్ని ఇలాగా పెన్ టూల్ తోటి డ్రా చేసుకుంటున్నాను. సో ఇలాగ డ్రా చేసుకున్న దాన్ని నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ఎంటర్ని హిట్ చేసి కొంచెం ఫెదరిస్తాను, 1.2 అట్లాగా ఫెదరిస్తాను. ఇలాగా డ్రా చేసుకున్న దాన్ని కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసి షిఫ్ట్ F6 కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఫెదర్ సెలక్షన్ వస్తుంది. ఇక్కడ నేను ఫెదర్ 1.2 ఇచ్చి ఎంటర్ని క్లిక్ చేస్తున్నాను. తర్వాత Ctrl+J కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇది ఒక సపరేట్ లేయర్గా మనకి వస్తుందన్నమాట. దాన్ని నేను ఏం చేస్తానంటే మాస్క్ అనేది వేస్తాను. సో ఇక్కడ నేను లేయర్ మాస్క్ అనేది తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఆర్నమెంట్స్ మొత్తాన్ని కట్ చేసుకొని సపరేట్ లేయర్ కింద పెట్టుకున్నాను అనమాట. దానికి లేయర్ మాస్క్ కూడా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు కనుక ఈ లేయర్స్ని నేను హైడ్ చేసినట్లయితే ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు ఆర్నమెంట్స్ మొత్తం ఒక లేయర్ కింద ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ లేయర్స్ని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు పైన జ్యువెలరీ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని సెలెక్ట్ చేసి Ctrl+Bని కీబోర్డ్లో కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి కలర్ బ్యాలెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎల్లో మీదకి కొంచెం నేను మూవ్ చేస్తున్నాను, రెడ్ మీదకి కూడా నేను కొంచెం మూవ్ చేస్తున్నాను. మనకి కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది చూసారా. ఇంకా ఎల్లో మీదకి నేను మూవ్ చేస్తున్నాను. సో నాకు ఈ కలర్ బాగుంది అనిపిస్తుంది. నేను ఓకే కనుక క్లిక్ చేస్తే ఈ కలర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత నేనేం చేస్తానంటే మళ్ళీ ఫేస్, హ్యాండ్స్ ఎక్కడైతే మనకి బాడీ విజిబుల్గా కనిపిస్తుందో అంతవరకు కూడా నేను ఒక పాత్ అనేది
డ్రా చేసుకుంటాను అనమాట. సో దాన్ని నేను ఏం చేయాలంటే మళ్ళీ కింద లేయర్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ పాత్ అనేది డ్రా చేయాలి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం ఫేస్కి కూడా సెలెక్షన్ చేసుకున్నాం కదా, ఒక్కసారి ఈ లేయర్స్ కనుక మనం హైడ్ చేస్తే మనకి ఫేస్ అండ్ హ్యాండ్స్ కట్ చేసిన లేయర్ కూడా మనకి విజిబుల్ అవుతుంది అనమాట. ఇది కూడా ఒక సపరేట్ లేయర్. ఈ గోల్డ్ లేయర్ కూడా ఆఫ్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఇది కూడా ఒక సపరేట్ లేయర్ అనమాట. సో ఇక్కడ జ్యువెలరీ లేయర్ కూడా ఎనేబుల్ చేస్తున్నాను, కింద లేయర్స్ కూడా మనం ఎనేబుల్ చేద్దాం. చేసిన తర్వాత ఏదైతే మనం ఫేస్ అండ్ హ్యాండ్స్ సపరేట్ లేయర్గా కట్ చేసామో ఆ లేయర్ని సెలెక్ట్ చేసి, సో దానిపైన ఒక ఎంటీ లేయర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫేస్ శాంపుల్స్ ఉన్నాయన్నమాట, కలర్స్. ఆ కలర్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. దానికి Ctrl+O క్లిక్ చేసి తర్వాత Ctrl+A, Ctrl+C, Ctrl+W అంటే క్లోజ్ అయిపోతుంది. Ctrl+V అంటే ఈ లేయర్ మీదే ఇది పేస్ట్ అయిపోతుంది అన్నమాట. కొంచెం పెద్ద చేసుకుందాం. సో ఈ శాంపుల్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ లేయర్ని సెలెక్ట్ చేశాను కదా, ఈ లేయర్కి నేను ఒక ఎంటీ లేయర్ని తీసుకుంటున్నాను. దీని లేయర్ పైన ఒక ఎంటీ లేయర్ తీసుకొని ఈ కింద ఉన్న లేయర్ని, ఏదైతే ఫేస్ హ్యాండ్స్ మనం సపరేట్గా తీసుకున్నాం కదా, ఆ లేయర్ని కంట్రోల్ని హోల్డ్ చేసి ఆ లేయర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ లేయర్ వరకు సెలెక్షన్ అయిపోతుంది. సో సెలెక్షన్ అయిన లేయర్, ఈ సెలెక్షన్ అయిన లేయర్ ఉంది కదా, దానిపైన ఎంటీ లేయర్ తీసుకున్నాం కదా, ఆ ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చేసుకున్న తర్వాత బ్రష్ టూల్ తీసుకోండి. బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఆ కలర్ మీదకి వెళ్ళండి. ఇక్కడ మీరు స్కిన్ టోన్స్ ఉన్నాయి కదా, మీకు ఏది స్కిన్ టోన్ రెలవెంట్ అనిపించిందంటే ఆ స్కిన్ టోన్ మీద ఇలాగా ఈ ఇంక్ పిక్కర్ తోటి క్లిక్ చేసినట్టయితే ఆ కలర్ అనేది ఇక్కడ సెలెక్షన్ అయిపోతుంది అన్నమాట. ఓకే కనుక వన్స్ క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది ఇక్కడ ఫోర్గ్రౌండ్లో తీసేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ లేయర్ స్టైల్లో కలర్లో పెట్టుకోండి. ఒపాసిటీ కొంచెం 50-55 అట్లా పెట్టుకోండి. ఫ్లో కూడా కొంచెం 24 అట్లా పెట్టుకోండి. ఇప్పుడు డ్రా చేయండి కలర్ని ఫేస్ మీద, హ్యాండ్స్ మీద. చూస్తున్నారు కదా కలర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అప్లై అవుతుందో. సో ఇలా అప్లై చేసిన తర్వాత Ctrl+D కొట్టినట్లయితే మనకి డీసెలెక్ట్ అయిపోతుంది. ఇంకా ఈ పైన కూడా ఉంది కదా, దాన్ని కూడా మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేయండి. పైన కూడా మళ్ళీ మంచిగా అప్లై చేయండి. ఒకవేళ బ్రష్ టూల్ తీసుకోండి, ఇలాగా ఎక్కడైతే మనకి కొంచెం గ్రే స్కేల్లా కనబడుతుందో అక్కడ మనం కలర్ని ఫిల్ చేయండి. సెలెక్షన్ తీసేసి ఫిల్ చేయండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి కలర్ ఐబ్రోస్ మీద అండ్ ఐస్లో కూడా ఈ స్కిన్ కలర్ అనేది అప్లై అయిపోయింది కదా, కానీ మనకి ఈ ఐబ్రోస్ ఇవన్నీ కొంచెం బ్లాక్లో ఉంటాయి కదా. సో అందుకని ఏం చేస్తున్నానంటే నేను ఎరేజర్ టూల్ తీసుకొని సాఫ్ట్ బ్రష్ తీసుకొని ఫ్లో తగ్గిస్తున్నాను. ఒపాసిటీ 100% పెట్టుకుంటున్నాను. ఫ్లో తగ్గించుకొని జస్ట్ ఇలాగా మళ్ళీ అంతవరకు ఎరేజ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ అంతవరకు ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలాగా నేను ఎరేజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేవ్ చేస్తున్నాను. ఒకసారి జ్యువెలరీ లేయర్ని కూడా సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి జ్యువెలరీ కలర్ని క్లిక్ చేసుకొని పైన ఒక డూప్లికేట్ లేయర్ని, పైన ఒక ఎంటీ లేయర్ని తీసుకోండి. మళ్ళీ మోడ్ని కలర్లో పెట్టుకొని ఎక్కడైనా మీకు కలర్ మిస్ అయితే అక్కడ మీరు కలర్ని ఫిల్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు శారీని సెలెక్ట్ చేద్దాం. శారీ వరకు ఒక లేయర్ లాగా తీసుకుందాం.
సో ఎటు మనం ఈ జ్యువెలరీ అంతా ఒక సపరేట్ లేయర్ తీసుకున్నాం కాబట్టి ఈ శారీ లేయర్ కింద ఉంటుంది కాబట్టి మనం పాత్ అనేది ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే ఈ శారీ లేయర్ అనేది కిందకి వెళ్తుంది కాబట్టి సో మనం ఇట్లాగా డ్రా చేసుకోవచ్చు. ఏదైనా ఎక్సెస్ కలర్ కనుక ఫిల్ అయితే మనం ఎరేస్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనం ప్రతిదీ ఒక లేయర్ కింద తీసుకొని వర్క్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ ఫేస్కి నేను ఇండివిజువల్గా లేయర్ తీసుకున్నాం కదా, సో ఇప్పుడు నేను వర్క్ చేయాలనుకుంటే దీని మీద ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కొంచెం డల్గా ఉందనుకోండి, కలర్ ఎక్కించవచ్చు. ఇవంతా ఎందుకు ఎలా చేస్తున్నాం అంటే మనకి సపరేట్గా మనం లేయర్ తీసుకున్నాం కాబట్టి వర్క్ చేయగలుగుతున్నాం. అన్నీ ఒకే లేయర్ కింద ఉంటే మనం వర్క్ చేయలేం కదా ఇండివిజువల్గా. సో అన్నీ కూడా మనం సపరేట్ లేయర్గా తీసుకోవాలి. సో ఇలాగా బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఇమేజ్ని మనం ఇలా కలర్గా చేంజ్ చేసాం అనమాట. సో ఈ లేయర్స్ అని సెట్ చేసి నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఇమేజ్ అని క్లిక్ చేశాను. దాని తర్వాత కంట్రోల్ Jని కనుక క్లిక్ చేస్తే ఈ కింద లేయర్ డూప్లికేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్తున్నాను. సో కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత సో చూసారు కదా మీరు ఇప్పుడు ఎంత ఈజీగా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని కలర్గా చేంజ్ చేయగలిగాము. ఇంకా కనుక కూర్చుంటే ఇంకా మంచి ఫైన్ డీటెయిలింగ్ అనేది చేయొచ్చు. సో నేను వీడియో కోసం అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా చేసి చూపించడం జరిగింది. ఇలా మీరు కూడా బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఇమేజ్ని కలర్లోకి ఈజీగా చేంజ్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ని నేను మరిన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Thanks for watching.